ఓసారి తన సైన్యం ఎంతో, తన గుర్రాలెంతో, తన రథాలెంతో లెక్కించాలనుకున్నాడు. దావీదు లెక్కేశాడు ఒకసారి. అమ్మా, నాకింత సైన్యం ఉంది, ఇంత రథాలు ఉన్నాయి, ఇంత గుర్రాలు ఉన్నాయని లెక్కేసుకునే లోపే పరిశుద్ధాత్మ దేవుడు లోపటుండి అంటాడు, దావీదా, ఏవని నువ్వు పాట పాడావు? కొందరు రథాలను బట్టి అతిశయపడతారు, మరి కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయపడతామని నువ్వు రాసిన కీర్తన ఏంటి? చేసే పని ఏంటి? ఎవరిని బట్టి అతిశయపడతానన్నావు? దేవుని బట్టి కాదా? ఒకప్పుడు దేవుడు నాకు ధైర్యమని, ఏమీ లేనప్పుడు దేవుడు నాకు ధైర్యమని, ఇప్పుడు గుర్రాలు వచ్చిన తర్వాత గుర్రాలను రథాలను బట్టి అతిశయపడతావా? దావీదో తప్పు. ఆత్మదేవుడు గద్దించడో లేదో అక్కడికక్కడే పశ్చాత్తపడి ఆడవటం ప్రారంభించాడు దావీదు. మనకి ఏమీ లేనప్పుడు దేవుడే ఆధారం అనుకుంటాం, అన్నీ వచ్చిన తర్వాత తెలియకుండా వాటి మీద ఆధారపడతాం. నేను మీతో చెప్పే మాట, నీ ఆధారం, ధైర్యం ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అయ్యుండును గాక.